మీకు ఇవాళ కామేశ్వరి కిచెన్లో మంచి కూర చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగాక తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఈ కూరకి ప్రధానంగా ఎండుమిరపకాయ కారమే సరిపోవాలి. కరివేపాకు అన్నీ వేసుకుని ఇంగువ వేసుకుని బీరకాయ ముక్కలు వేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని అంతా దీనికి కదుపుకోవాలి. ఈ కూరలో ప్రధాన ఇంగ్రీడియంట్ బొబ్బర్లు. వీటిని ముందుగానే నానబెట్టుకుని ఉడకబెట్టుకుని వాటిని కూడా ఈ ఉడకబెట్టిన బొబ్బర్లను కూడా బీరకాయలో కలిపి మిశ్రమం చేసుకోవాలి. కూరని మీడియం ఫ్లేమ్ మీదే వండండి. ఈ కూర బీరకాయ నీటి కూర, నీరు బయటికి వస్తుంది. ఈ నీరంతా కూడా ఉడికిపోవాలి. వీటితో పాటుగా ఒక గ్లాసుడు పాలు పోసుకోండి. ఈ పాలు మిశ్రమం కూర అంతటికీ పట్టాలి. బొబ్బర్లకి బీరకాయకి పట్టేసి బాగా ఎగిరిపోవాలి. ఎక్కడా కూడా తడి ఉండకూడదు. మంచి కమ్మటి వాసన వస్తుంది ఉడుకుతుంటే. నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను. మీరు పసుపు ముందుగానే వేసుకోవచ్చు తాలింపులో. నేను ఇప్పుడు వేసాను. ఇలా పాలు కూడా ఎగిరిపోయి నీరు కూడా ఎగిరిపోయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసి ఇది కూడా ఈ కూర అంతటికి పట్టేయాలి. పచ్చివాసన పోయేంతగా వేయించాలి. ఇప్పుడు అసలైన పదార్థం వేయాలి, ఉప్పు. ఎందుకంటే ముందుగా వేసేస్తే ఎక్కువగాను ఉడికిన తర్వాత బీరకాయకి బొబ్బరికి ఉప్పు దుళ్ళేస్తుంది. అందుకని దించే ముందు వేసుకొని పొడపొళ్ళాడుతూ ఉండాలి ఈ కూరని. టిఫిన్లలో, ఉప్పుడు పిండిలో, రవ్వలో, ఉప్మా రవ్వలో, డయాబెటీస్ అంటూ తింటారు కదా, అన్నింటిలోకి బాగుంటుంది.